హలో, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీను నేతేటి. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన ఒక కథ చెప్పాలనుకుంటాను. అదేంటంటే, ఒకసారి ఒక గ్రామంలో ఒక నుయ్యి ఉంటే ఆ చుట్టుపక్కల చాలా చిన్న గ్రామం అండి. ఆ చుట్టుపక్కల ఉన్న 4 కుక్కలు బాగా పోట్లాడుకుంటూ వచ్చి ఆ నుయ్యిలో పడిపోయి చనిపోయాయి. వెంటనే ఆ గ్రామంలో ఉన్న ఆ చిన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పక్క ఊర్లో ఉన్న ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడున్న స్వాములవారిని, స్వామి ఇలా జరిగింది, మా నూతిలో 4 కుక్కలు పడిపోయావని చెప్పారు. చెప్పగానే ఆ స్వాములవారు దేవాలయంలోకి వెళ్ళి తీర్థ జలాలను ఒక కలశంలో, ఒక కుండలో వేసి వారికి ఇచ్చి, ఇవి మీరు వెళ్ళి ఆ యొక్క నుయ్యిలో వెయ్యండి అని చెప్పాడు. చెప్పగానే వీళ్ళు ఆ తీర్థ జలాన్ని పవిత్రంగా తలపై పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి ఆ నుయ్యిలో వేసి ఊరుకున్నారు. అంతే. ఆ మరుసటి రోజు మరలా ఈ జనాలందరూ కూడా స్వాములవారి దగ్గరికి వెళ్ళారు. ఆ స్వామి వీళ్ళని చూసి, ఓహో, ఏదో జరిగిందని చెప్పి ఆలోచిస్తుండగా వాళ్ళు వచ్చి, అయ్యా, మీరు ఇచ్చిన ఈ తీర్థాలను అందులో వేసాము, కానీ బాగా వాసన వస్తుందండి అన్నారు. ఓహో, వాసన వస్తుందా? అయితే ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి దేవునికి భజనలు, ప్రార్థనలు చేయండి అని చెప్పాడు. అలాగని చెప్పి వాళ్ళంతా వెళ్ళి ఆ నుయ్యి చుట్టూ కూర్చొని ఆ ఊరంతా కలిపి ఆ దేవునికి ప్రార్థనలు, భజనలు చేశారు. ఆ మూడవ రోజు మరలా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గర రాగానే ఆయన వీళ్ళు చూసి, ఏమైంది అన్నారు. అయ్యా, ఇప్పుడు వాసన ఎక్కువయిందని అన్నారు. అవునా, ఎక్కువైందా అని చెప్పి తన జోబులో ఉన్న కొంత డబ్బులు తీసి, మీరు పట్టణానికి వెళ్ళి అక్కడ పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, గంధము ఇవన్నీ కొని వెళ్ళి అందులో వేయండి అన్నారు. అలాగని చెప్పి వాళ్ళంతా ఆ డబ్బు తీసుకొని వెళ్ళి ఆయన చెప్పినట్లు అన్నీ కొని, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, గంధము అన్నీ కొని ఆ నుయ్యిలో వేశారు. 3 రోజులు గడిచింది. 4వ రోజు ప్రజలందరూ కూడా మరలా ఆయన దగ్గరికి వచ్చారు. ఈయన చూసి, ఏమైంది అన్నారు. అయ్యా, వాసన ఎక్కువైంది అన్నారు. సరే, ఈసారి నేనే వస్తాను అని చెప్పి ఆ ప్రజలను పంపించి ఈయన ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ స్వాములవారు ఆ గ్రామంకి వెళ్ళిన వెంటనే ఆ నుయ్యి దగ్గర నుంచి ఒక దుర్వాసన వచ్చి ఆ కంపుకి భరించలేకపోయాడు. ఏం జరిగి ఉంటుంది, ఇన్ని చేసిన ఈ నుయ్యి ఇలా జరిగిందని చెప్పి ఆ బావిలోకి ఈయన తొంగి చూడగానే ఆ కుక్కలన్నీ చచ్చిపోయి కుళ్ళిపోయి ఉన్నాయి. అప్పుడు ఈ స్వాములవారు తల పట్టుకొని, ఓరే అమాయకుల్లారా, మీరు ముందు రోజే ఆ కుక్కలన్నీ బయటకు తీసి ఆ తరువాత నేను చెప్పిన పనులు చేసినట్లయితే నీరు శుభ్రంగా, పవిత్రంగా ఉంటుంది, మీరు తాగడానికి ఉపయోగపడుతుంది, తరువాత ఈ వాసన కూడా ఉండదు, మీరు చేయలేదు ఇది అన్నారు. ఈ కథ ద్వారా మీకేం అర్థమైందో కానీ నాకు అర్థమైంది మీకు చెప్తాను. మనం చాలాసార్లు అనేకమైన గొప్ప గొప్ప పనులు చేస్తుంటాము. పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, జలాలు, కలశాలు, డబ్బు వ్యాయామం చేసి చాలా చాలా ఖర్చులు పెట్టి దేవుడి కోసం ఎన్నో చేస్తుంటాం. కానీ ఎన్ని చేసినా సరే మన మనసులో ఉన్న 4 దుర్గుణాలు, ఈ 4 కుక్కల్లాంటి దుర్గుణాలు ఏంటో తెలుసా? ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం. ఈ 4 మనసులో పెట్టుకొని మీరు ఎన్ని చేసినా సరే నీ హృదయము కుళ్ళు కంపు కొడుతూనే ఉంటుంది. మొదట నీ హృదయంలో ఉన్న ఈ 4 కుక్కల్ని బయటకు పంపించు. అప్పుడు నువ్వేం చేయవసరం లేదు. నువ్వు, నీ మాట, నీ హృదయము, నీ ఆలోచన, నేను చూసిన వారంతా కూడా చాలా ప్రేమగా, ఆప్యాయతగా, ఆనందంగా ఉంటారు. ఎందుకు? నీ హృదయంలో మంచి ఉంది కనుక. కానీ నేను మంచి చేస్తానని చెప్పి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే ఈ హృదయంలో ఉన్న ఇవి వల్ల నువ్వు చేసేవన్నీ ఇతరులకు బాధ కలిగిస్తూనే ఉంటాయి. జై హింద్.